ఇది సండే వ్లాగ్ అన్నమాట. ఆ రోజు మార్నింగ్ మా బ్రేక్‌ఫాస్ట్ రాగి జావా. ఇంట్లో పిండిలేమి లేవు. ఇడ్లీ పిండి గానీ, దోస బ్యాటర్ గానీ అలాంటివేమీ లేవనమాట. సో, అందుకోసం నేను రాగి జావ ప్రిపేర్ చేసేస్తున్నాను. అదైతే కడుపుకి హాయిగా, చల్లగా కూడా ఉంటుంది కదా! ఒక 2, 3 స్పూన్లు రాగి పిండినేసుకొని చక్కగా వాటర్‌లో బాగా కలిపి ఉండలు లేకుండా ఇలా విస్క్ చేసుకుంటే బాగొస్తది. ఇదేమో పెరుగు నేను ఇంట్లో తోడుపెట్టిందే. చాలా బాగా తోడుకుంటుంది. చక్కగా మేము ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే రాగి జావ అనమాట. ఆ రోజు సండే కాబట్టి మా హస్బెండ్ మటన్ తెచ్చారు. మటను ఇంకా ఇంట్లో కావాల్సినవన్నీ తెచ్చారనమాట. మెయిన్ నాకు కావాల్సింది ఒకటి మిస్ అయింది. చెప్తానది వంట చేసినప్పుడు చూపిస్తాను. ఇంక బాబుకి పాలు, రస్కులు తీసుకొచ్చారు. వాడికైతే అదే బ్రేక్‌ఫాస్ట్ ఆ రోజు. ఇంక చక్కగా హెడ్ బాత్ అయితే చేపిచ్చేసాను. చక్కగా ఇప్పుడు రెడీ అయిపోయి కూర్చొని చక్కగా మిల్క్‌ని, రస్క్ ఇచ్చేసి తాగేసి తినేస్తున్నాడు. ఎంత హ్యాపీయో ఇలా బయటికెళ్తున్నామంటే చక్కగా ఇక్కడ డ్రెస్ అది ఏసేసుకొని మంచిగా తినేస్తున్నాడు. వాడికి చాలా ఇష్టము మిల్క్, రస్క్ అంటే. సో, ఏం పేచి ఏం పెట్టడు. మంచిగా తింటాడు. చాలా నీట్‌గా కూడా తింటాడు. ఇంక నేను కూడా రెడీ అయిపోయాను. ఆ రోజు చాలా టైం అయిపోతుంది. నాకు చర్చ్‌కి టైం అయిపోతుంది ఒకవైపు. అందుకే నేను జిగ్‌జాగ్ క్లిప్ ఉంటుంది కదా! అది పెట్టేసుకొని హెయిర్ కూడా ఏం ఆరలేదు. మంచిగా క్లిప్ పెట్టేసుకొని ఇంక రెడీ అయిపోయాను. ఇప్పుడైతే మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి చర్చ్‌కెళ్ళిపోతున్నాము. నేను మా బాబాయ్ వెళ్తున్నాము. తనకి సండే కూడా డ్యూటీ ఉంటుంది కాబట్టి మా హస్బెండ్ రారనమాట. కొన్నిసార్లు మమ్మల్ని డ్రాప్ చేస్తారు. తనకి టైం అయిపోతుందని తనని వెళ్ళిపోమన్నాను. మాకిది చాలా వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి నేను మా బాబాయ్ వెళ్ళిపోతున్నాము. మా బాబాయ్ అయితే నన్ను అస్సలు ఎత్తుకోమని గానీ, ఏం పేచీ పట్టడు. నాతో పాటు నడుస్తాడు. ఇదే కాదు ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరమైనా నడుస్తాడు. మేము ఎక్కడికెళ్ళినా అస్సలు చాలా హెల్ప్ చేస్తాడు మాకు. చాలా కోఆపరేటివ్. చర్చ్‌లో కూడా అసలు ఏడవటం కానీ అలాంటిది ఏమీ చేయడు. నేను ఉన్నంత సేపు అలా కూర్చునే ఉంటాడు. ఆ రోజు మట్టల ఆదివారం అనమాట. అందుకే నా చేతిలో మట్టలున్నాయి. మంచిగా రోజు ప్రేయర్ అది అయిపోయింది. ఇది తమిళ్ సర్వీసు. మేము చెన్నైలో ఉంటాం కాబట్టి ఇది తమిళ్‌లోనే ఉంటుంది. తెలుగులో కూడా ఉంటాయి కానీ అవి చర్చెస్ కొంచెం మాకు దూరంగా ఉంటాయన్నమాట. సో, నేను తమిళ్ సర్వీస్‌కి అటెండ్ అవుతాను. ఆ రోజు ఏమన్నా ఎండ అసలు. తిరిగొచ్చేటప్పుడు నాకు గుయ్యమంది. రాగానే చెరొక గ్లాసు వాటర్ తాగేసి ఇంక అలా జారబడిపోయాము. చాలా నీరసం వచ్చింది నాకైతే. ఇంకా మంచిగా ఇప్పుడు టైం అయింది. మా బాబుకైతే ఆడుకోమని చెప్పాను. వాడు ఆడుకుంటున్నాడు కదా అని నేను ఇంక కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాననమాట. మార్నింగే మటన్ తీసుకొచ్చి ఇచ్చారు కదా మా హస్బెండ్. దాన్ని అట్లే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను క్లీన్ చేసి. ఇప్పుడు నేను ఆనియన్స్ అవి కట్ చేసుకొని వంట చేయాలి. దానికోసం ఆనియన్స్ అవి కట్ చేస్తుంటే ఉల్లిపాయలు ఎన్ని సార్లు కింద పడ్డాయో నాకసలు లెక్కే లేదు. ఒక పక్క చున్నీ సెట్ చేసుకోవడం, ఉల్లిపాయలు కింద పడుతుంటే తీసుకోవడం. ఈరోజు అనుకున్నది ఏది జరగలేదు నాకు. గాడ్ గ్రేస్ అయినా పర్వాలేదు. ఏదో అలా గడిచింది ఇంకా దేవుని కృపను బట్టి. చెప్తానండి ఏమైందో. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి అన్నట్టు చాలా అయినాయి ఈరోజు విషయాలు. మార్నింగు ఒక విషయంలో డిసప్పాయింట్ అయిపోయాను. ఇంక తర్వాత ఇక్కడ చర్చ్ నుంచి ఇంటికొస్తుంటే అదొకటి ఎండ దెబ్బ. ఇంక కళ్ళు ఒకటే మండుతా ఉన్నాయి ఉల్లిపాయలు కోస్తుంటే. ఇంక అలాగే కళ్ళు మూసుకొని కట్ చేస్తున్నాను. ఆనియన్స్‌ని కట్ చేసి వాటర్‌లో ఏస్తే కళ్ళు అంతగా మండవు. కానీ నాకు ఆ టైంలో నాకేమి గుర్తు రాలేదు. నా మైండ్ అసలు సగం ఆఫ్‌లోనే ఉంది. ఎందుకో ఇప్పుడు చెప్తాను. ఆనియన్స్ అవి ఏస్తుంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది ఆయిల్ ప్యాకెట్ తీసుకురాలేదు తను. మార్నింగ్ వెల్లుల్లి, పాల ప్యాకెట్టు, రస్కులు అన్నీ తెచ్చా చెప్పినవన్నీని. ఆయిల్ ఒకటి మిస్ అయింది. నేను మళ్ళీ తనకు ఫోన్ చేసి చెప్తే, అయ్యయ్యో! నేను మర్చిపోయానన్నారు. నేను షాప్‌కెళ్ళి తెచ్చుకుందామంటే ఆ రోజు సండే కాబట్టి మాకు ఇక్కడ షాప్స్ ఏమి ఉండవు. అన్నీ క్లోజ్ అయ్యి ఉంటాయి సండే. ఇంకా అలాగే ఒక్క చిన్నది నేతి చుక్కేసి చేసేస్తున్నాననమాట. ఎందుకంటే మటన్ కొంచెం ఫ్యాట్ ఎక్కువగా ఉంది. సో, నాకు దాంట్లోంచి వచ్చేదంతా సరిపోతుంది కాబట్టి నేను అలా మేనేజ్ చేసేసాను. అయినా కానీ కూర చాలా బాగా వచ్చింది. మనకు ఆయిల్ అస్సలు లేదు కాబట్టి కొంచెం అడుగంటుతుంది. అయినా పర్వాలేదు. ఉప్పు, పసుపు వేసుకొని మటన్ కూడా వేసేసాను. ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఒక టిప్ చెప్తాను. అస్సలు వాటర్ పోయకుండా ఒక్కసారి మిక్సీ ఏసి తీసుకొస్తే మిక్సీ మూతకి వెల్లుల్లికున్న పొట్టంతా వచ్చేస్తదనమాట. మనం సెపరేట్‌గా కూర్చుని వేలు నొప్పి పెట్టేలాగా దాన్ని పొట్టు తీయక్కర్లేదు. చాలా ఫింగర్స్ ఎంత పెయిన్ వస్తాయి కదా! గోర్లులోకి అది గుచ్చుకుపోయి ఆ బాధ ఏమి ఉండదు. ఈ పొట్టంతా ఇంక వేస్ట్ అనమాట. ఇందులో ఇంక మనకి వెల్లుల్లి ఏమి ఉండదు. అదంతా పొట్టే. చక్కగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా 2 పెద్ద స్పూన్లు వేస్తున్నాను. హాఫ్ కేజీ మటన్‌కి సరిపోతుంది.
చూసారు కదా, చక్కగా మటన్‌లోంచి కూడా మనకి వాటర్ వస్తాయి. మూత పెడితేనే చికెన్ అయినా, మటన్ అయినా హై ఫ్లేమ్‌లో పెట్టి మూత పెడితే చికెన్‌లోంచి మటన్‌లోంచి వాటర్ ఎక్కువ వస్తదనమాట. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా చేసేటప్పుడు. ఇందాక ఎంత అడుగు పెట్టింది చూసారు కదా, ఇప్పుడు అసలు అడుగు పట్టింది ఏముండదు. మంచిగా వాటర్ రిలీజ్ అయ్యి అడుగు పట్టేదంతా ఏముండదనమాట. మంచిగా కుక్ అవుతుంది. ఈ టైంలోనే విజిల్ పెట్టేసామంటే అసలు మనకి మటన్ చాలా బాగా కుక్ అయిపోతుంది వాటర్ వేయకుండా. సరే, ఇప్పుడు ఇదంతా నీళ్ళంతా ఇంకిపోయే వరకు ఉంచుతున్నాను. ఇక్కడ ఇంకొకటి జరిగింది. ఈ మటన్ కూరలోకి మసాలా వేద్దామని పచ్చి మసాలా వేస్తాను. నేను ఏ కర్రీ అయినా మ్యాక్సిమం అవే చేస్తాను. ఇన్ కేస్ నా దగ్గర పొడులు ఉంటే పొడులు వాడతాను, కానీ ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్కి అయితే పచ్చి మసాలా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకున్నది. దానికోసం అన్నీ చేసి ప్లేట్లో అన్నీ రెడీగా పెట్టుకున్నాను. కెమెరాకి చూపిద్దామని తీస్తుంటే అవన్నీ ఉడికిపోయినాయి. నాకిక్కడ మైండ్ ఇంకా అప్సెట్ అయిపోయింది. అసలుకే టైం అయిపోతుంది. చాలా ఆకలేస్తుంది. అందులోని ఎండ మామూలుగా లేదు కదా, మాకు ఇంకా చాలా వేడి ఎక్కువగా ఉంది ఇక్కడ. ఈ పనులన్నీ ఇలా అవుతుంటే నాకు ఇంకా అసలు ఒకలాగా కాదు, నేను చెప్పలేను ఇంక అది. ఇంకా మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకుని మళ్ళీ కొత్తగా వేసుకున్నాను అన్ని ప్లేట్లో. కొంచెం కొంచెం మళ్ళీ తీసుకున్నాక చాలా టైం వేస్ట్ పని ఇది నాకు ఆ రోజు. కొంచెం పంప్కిన్ సీడ్స్, ధనియాలు, జీలకర్ర, గసగసాలు ఒలిగిపోయినాయి దగ్గర అవే ఉన్నాయి. ఇంకా కొంచెం మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు, గ్రేవీ బాగా వస్తుంది. ఇంకా ఇలాచి, స్టార్ అనీస్, చెక్క, మొగ్గ అది మీ స్పైస్ లెవెల్స్ని బట్టి వేసుకోండి. ఇది సంధికాల మీద నూరితే చాలా మెత్తగా అవుతుంది. నాకు ఇది చిన్న మసాలా తక్కువగా ఉంది కాబట్టి నాకు మిక్సీలో ఎంత తిప్పినా అవ్వట్లేదు. ఇంకా మెత్తగా రుబ్బండి, ఇంకా మెత్తగా అవుతుంది. అది గంధంలాగా అయిపోవాలన్నమాట. అంత మెత్తగా రుబ్బేసుకుని చక్కగా ఈ మటన్లో వేసేసుకుని ఇది కూడా అడుగు పట్టే వరకు వేయించాలి, పచ్చివాసన బాగా పోయే వరకు. తర్వాత మీకు ఎంత కారం కావాలో అందులో సగం వేయండి. ఎందుకో చెప్తాను. నేను ఇంకా కారం యాడ్ చేస్తాను. నాకు ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ మాత్రమే వేసాను. ఫస్ట్లో ఉప్పు వేసాను కదా, అది కూడా కొంచెం తక్కువే వేయండి. ఉప్పు కారం మిగిలినవి ఎప్పుడైనా నేను చెప్తాను. కారం కూడా బాగా కలిసి ఇది కూడా మంచిగా మటన్కి అబ్జర్వ్ అయిన తర్వాత 1.5 గ్లాస్ 2 గ్లాసెస్ వాటర్ పోసుకోండి మటన్ పీసెస్ మునిగే వరకుని. ఇక్కడ అదే వాటర్ వేసేస్తున్నాను. మా వాడు అప్పుడే కుకింగ్ అయిందా, వంట అయిందా అని వచ్చేసాడు. అడగడ తినేస్తానని. ఇంకా అవ్వలేదు నాన్న, 10 మినిట్స్ టైం పడుతుందని చెప్పాను. సరే అని చెప్పి వెళ్ళి టీవీ చూస్తున్నాడు. ఈలోగా వాడు ఒక గారిని చేశాడు, ఘనకార్యం చెప్తాను అది కూడా ఏం చేశాడో. మంచిగా వాటర్ వేసాను కదా, ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మంచిగా లిడ్ పెట్టేసి ఒక 6-7 విజిల్స్ లో ఫ్లేమ్లో రానివ్వండి. మటన్ అయినా చికెన్ అయినా హై ఫ్లేమ్లో టపా విజిల్స్ వచ్చేస్తే పీస్ ఉడుకుతుందేమో, కానీ అస్సలు గ్రేవీ అసలు దగ్గర పడదు. లో ఫ్లేమ్లో ఉడికినిస్తే మంచిగా అవుతుంది. అది చాలా చిన్న ఫ్లేమ్లోనే విజిల్స్ రానివ్వండి. ఏం కాదు, వాటర్ ఎక్కువే పోసాం కాబట్టి అదేమి మాడిపోవడం వల్ల ఏమి ఉండదు. మంచిగా ఇప్పుడు నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చింది. అది ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, ఉండనివ్వండి. ఇప్పుడు కొబ్బరి తురుము ఫస్ట్ మీకు చూపించాను కదా, కొబ్బరి గుర్తుందా, అది మంచిగా పొడి చేశాను. ఎండు కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వేసాను. ఇప్పుడు మిగిలిన కారం, మీకు ఇంకా ఎంత కారం తక్కువైందో అది ఇప్పుడు వేయండి. ఉప్పు కారం కూడా ఇప్పుడు అడ్జస్ట్ చేయండి, ఎందుకంటే ముక్క చప్పగా లేకుండా ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఇది మీకు చిన్న టిప్ అనమాట. ఇది చికెన్ మటన్ చూడండి కొన్నిసార్లు ముక్క చప్పగా ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే మిగిలిన ఉప్పు కారాలు సగం ఫస్ట్ వేసి సగం ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎంత కావాలో అంత దగ్గరగా పడనివ్వండి. నాకు ఈ కన్సిస్టెన్సీ చాలు. చివరిగా కొత్తిమీర వేస్తున్నాను. కూర అలా బబుల్స్ వస్తున్నాయి కదా, అలా వచ్చిందంటే కూర రెడీ అయిపోయినట్టే. నేను ఇక్కడ ఆయిల్ ఏం వేయలేదు కాబట్టి నాకు ఆయిల్ పైకి తేలలేదు. మీకు ఆయిల్ పైకి తేలినా సరే కూర రెడీ అయిపోయినట్టే అర్థం. మంచిగా ఇది ఇంకా చిక్కబడుతుంది చల్లారిన తర్వాత. కొత్తిమీర వేసి ఇంకా కలిపేసి ఇంకా మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు కర్రీని డిష్ అవుట్ చేస్తున్నాను అనమాట బాక్స్లోకి. మా హస్బెండ్ లంచ్కి వస్తారు, కొంచెం వేడిగా తింటారని చెప్పి మంచిగా హాట్ బాక్స్లో తీసేసాను. ముక్క అయితే చాలా బాగా సాఫ్ట్గా ఉడికింది. అందులోని లేత మటన్ ఏమో కూర అయితే చాలా బాగా వచ్చింది ఆ రోజు. నాకు చాలా బాగా నచ్చింది. ఆయిల్ లేకపోయినా సరే ఇంత బాగా సెట్ అయిందంటే నిజంగా అది చాలా బాగుంది. మంచిగా ఇక్కడ భోజనం చేసేస్తున్నాను. ఫస్ట్ మా వాడికి పెట్టేస్తున్నాను, వాడికి తినిపించేసాక తర్వాత నేను తింటానమాట. చూడండి సాఫ్ట్గా ఉడికిపోయింది పీసు. అసలు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మాకు యాక్చువల్గా మటన్ అంత టేస్టీగా ఏమి ఉండదు ఇక్కడ, కానీ ఆ రోజు బాగా వచ్చింది లేత మటన్ వల్ల. బాగుందని చెప్తున్నాడు. యాక్చువల్గా ఉప్పు అది సరిపోయిందని చెప్పి అడుగుతాను కూడా, అది కూడా చెప్తాడు. ఆయన తనకి ఎంతవరకు తెలుసో ఏమో నాకు తెలియదు, కానీ చెప్తాడు అన్నీ అడుగుతున్నప్పుడు. నాకు కూడా నచ్చింది కర్రీ, నేను కూడా టేస్ట్ చేస్తున్నాను.
ఇంక ఇలా మేము భోంచేస్తూ ఉండగా మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. వాటర్ మిలన్ తెచ్చారు. ఇక్కడ నేను ఇందాక వంట చేస్తుంటే ఏదో చేశాడని చెప్పాను కదా! ఇదే అనమాట. మొత్తం టాయ్స్ అన్నీ తీసుకొచ్చి బకెట్‌లో ఏసేసాడు. ఓకే. టాయ్సే కదా ఎందుకు అనుకోవచ్చు. టాయ్స్‌తో పాటు సాఫ్ట్ టాయ్స్ టెడ్డీ బేర్స్ ఉంటాయి కదా! అవి కూడా ఏసేసాడు. నాకదొక డబుల్ పని. అసలే ఎండ గెరెక్కిపోతుందంటే మళ్ళీ అవన్నీ పైకి పట్టుకెళ్ళి ఆరబెట్టాలి. ఆహ్, ఇంకా కొన్ని ఉంచేసాను. ఏదైతే టెడ్డీ బేర్స్ ఉన్నాయో అవి మాత్రమే పైన ఎండబెట్టాను. ఇంక ఈ వాటర్ మిలన్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను సాయంత్రం తిందామని. ఆయిల్ లేకపోయినా నిజంగా ఇంత బా వచ్చింది. నిజంగా ఆయిల్ ఏసావా? ఏలేదా? అని చెప్పేసి అడుగుతున్నారు. అందుకే నవ్వుతున్నా నేను. నిజంగా ఆయిల్ లేదు అసలు. చిన్న నెయ్యేసి చేశానని చెప్పేసి అంటున్నా. ఇక్కడ ఏమైందో చెప్తానులెండి ఇది. ఎప్పుడో నాకు నెక్ కాలిపోయింది అన్నం పడిపోయి. ఇంకా మర్చిపోలేదు. తర్వాత బయట ఆడుతున్నాడు కదా బకెట్‌లో. తీసుకొచ్చేసామని చెప్పి ఏడుస్తున్నాడనమాట. బయటికెళ్ళిపోతానని డోర్ తీయమంటున్నాడు. ఇంకే అలా ఏడుస్తుంటే పడుకోబెట్టాను. నిద్రపోయాడు. మంచిగా నిద్రపోయాడు. ఇంక నేను కూడా కొంచెం సేపు పడుకున్నాను. లేచి చూస్తే టైం అయిందని చెప్పి ఇంక వాటర్ మిలన్ కట్ చేసి ఇస్తున్నాననమాట. ముందుగానే కొంచెం తనకంటే ముందే లేచి బయట పెట్టాను కూలింగ్ పోతుందని. మంచిగా స్లీప్ అయింది వాడికి. చక్కగా సొట్టబుగ్గలేసుకొని ఎంత చూస్తున్నాడో లేచి. పుచ్చకాయ తింటావా అంటే ఊ అంటున్నాడు. సరేలే అని చెప్పి ఇచ్చాను. మంచిగా తిన్నాడు. పిల్లలకి ఇలాగ చలవ చేసి ఇవ్వండి సమ్మర్‌లో. వాళ్ళకి చాలా డీహైడ్రేట్ అది అయిపోకుండా ఉంటుంది బాడీ చలవ చేసి. ఇక్కడ అస్సలైంది ఇదనమాట. ఈరోజు నాకు అతి పెద్ద షాక్ ఇదే. నేను బట్టలు ఉతుకుదామని బకెట్ ఖాళీ చేస్తున్నాను. మిగిలిన బొమ్మలన్నీ తీయడానికి. ఇంకా ఇదేమో నేను దారం అనుకున్నాను. కానీ పామనమాట. అది ఎంత సన్నగా ఉందో చూడండి. నేను ఇంకా నిజంగా అయితే దారమే అనుకున్నాను. ఏ బట్టలదో అనుకుని పామనమాట. లక్కీగా నేను కాబట్టి చూసాను సరిపోయింది. అదే మా హస్బెండో ఇంకేదో పిల్లోడు చూసుంటే వాడు ఏదో అనుకున్న దాన్ని ఏదన్నా చేసి ఉంటది. ఏ నోట్లో పెట్టుకున్నా లేకపోతే అలా ఆడుకుంటూ ఉంటే ఏ చెవుల్లోకి ఎలా పోయినా ఎంత ప్రమాదమో కదా అసలు. నిజంగా నేను చూసాను కాబట్టి సరిపోయింది ఆ రోజు. నిజంగా దేవుడి దయ వల్ల. ఇంకా ఇంటికి రాగానే మా హస్బెండ్ డ్యూటీ అయిపోయి నైట్ వచ్చేసారు ఇంటికి. రాగానే చెప్పేస్తున్నాడు డాడీ పామొచ్చిందని. తనకి ఇంకా అర్థం అవ్వలేదనమాట. తర్వాత నేను చెప్పాను. వాడి మాటలకి ఎంత ముద్దొస్తాయో నిజంగాని. ఏదైనా అంతే పిల్లలు జరిగిందంటే వెంటనే చెప్పేస్తారు కదా! అది అలా అయింది ఆ రోజు. ఇంకా రోజు ఇంకా ఆ భయంతోనే అలాగే బట్టలు ఉతికాను. సాయంత్రం పూటే ఉతుక్కుంటున్నానండి. ఎందుకంటే చాలా ఎండ ఉంటుంది పగలు ఉతకాలంటే. ఇంక మా హస్బెండ్‌కి కొంచెం బట్టలు ఆరేసేస్తావా అంటే సరే అన్నారు. తను బట్టలు ఆరేసి వచ్చేలోగా ఇది నేను గ్యాస్ అంతా క్లీన్ చేసుకుని కౌంటర్ టాప్ అంతా నీట్‌గా పెట్టేసుకున్నాను. ఇది నాకు డైలీ ఉండే పనే. ఏ రోజు కూడా స్కిప్ చేయను దీన్ని. నాకు మార్నింగ్‌కి ఇది ఇలా వెల్కమ్ చేస్తే నాకు చాలా హాయిగా ఉంటుంది. ఆ జిడ్డు పొయ్యేసుకొని పొద్దున్నే ఆ వంటగదిలోకి రావాలంటే నాకసలు నా వల్ల అవ్వదనమాట. డే అంతా అప్సెట్ అయిపోయినట్టు ఉంటది. అందుకే నైటే మాక్సిమం పనులన్నీ చేసేసి పడుకుంటాను. ఇంక నేను గిన్నెలు కూడా అన్నీ క్లీన్ చేసేసాను. ఇంకా క్లీనింగ్ ఒక్కటే ఉండిపోయింది. ఇది కూడా మా హస్బెండ్ వచ్చేలాగా చేసేయాలనుకున్నాను కానీ అవ్వలేదు. టైం అస్సలు కుదరలేదు. మా వాడికి చెప్పాను టాయ్స్ అన్నీ అందులో ఏసేయమ్మ సంచిలో ఏసేయి. అమ్మ మొత్తం క్లీన్ చేసుకుంటదా వస్తదా అని చెప్పాను. ఇది డైలీ వాడు చేసే పని. అందుకే షూట్ చేసి మీకు కూడా చూపిస్తున్నాను. వాడు ఆడుకున్న బొమ్మలన్నీ వాడే తీస్తాడు. ఇలాగా పిల్లలకి వాళ్ళ పనులు వాళ్ళకి చేయించడం ఇప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు చాలా బాగా మన మాట వింటారనమాట. సడన్‌గా ఒకసారి చెప్తే వినరండి. చిన్నగా చేయించండి. మాట వినలేని పిల్లలకి. ఇంకా కొంతమంది మొండి పిల్లలు ఉంటారు చూడండి. అస్సలు ఏ మాట చెప్పినా వినరు. అలాంటి వాళ్ళకి ఈ పెన్నులు చెప్పండి. కొంచెం వాళ్ళ ఎనర్జీని ఇలాగా వాళ్ళకి లాస్ అయ్యేలా చేస్తే కొంచెం కుదురు కూడా ఉంటారనమాట. నైట్‌కి ఇంకా అయిపోయింది. మంచిగా స్నానాలు చేసేసి పనులన్నీ అయిపోయినాయి. ఇంకా భోంచేయడం ఒకటే మిగిలింది. ఇంకా యాజ్ యూజువల్ ఎప్పుడంతే ఫస్ట్ మా వాడికి పెట్టేసి తర్వాత మేము తింటాము. కొన్నిసార్లు మేము తిన్నాక తర్వాత వాడికి పెడతాను. ఇంక ఈ పుచ్చకాయ నాదనమాట ఈ వాట. మార్నింగ్ ఏమో లంచ్ అయిపోయాక కొంతసేపు రిలాక్స్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు తను తిన్నారు. ఈవినింగ్ ఏమో మా బాబుకి పెట్టాను. మిగిలిన ఇంకొంచెం ఉంటే అది నేను తింటున్నాను. అయినా వాటాకొస్తారు. ఆయనకి ఇంకా ఉందని చెప్తున్నాను. ఇంతేనండి వీడియో. ఈరోజైతే ఇన్ని విధాలుగా జరిగింది నా డే. అయినా కానీ దేవుడి దయ వల్ల బాగానే అయ్యింది. ఏం ప్రమాదం ఏం జరగకుండా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.